ఈరోజు జూన్ 13వ తేదీ శనివారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,540 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,37,078 రూపాయలు పలికింది. బంగారం ధర పెరిగినట్లు చూడవచ్చు. బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడమైందని చెప్పొచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డాలర్ గనుక బలహీనపడినట్లయితే బంగారం విలువ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గినట్లు చూడవచ్చు. బంగారం ధర ఒక దశలో దాదాపు 15,000 రూపాయల వరకు తగ్గింది. బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ ఇటీవల ప్రచురించిన ఒక వార్తా కథనంలో పేర్కొంది. నిజంగా వడ్డీ రేట్లు కనుక పెరిగినట్లయితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు 2025 సంవత్సరంలో గోల్డ్ ETF బాండ్లలో పెట్టుబడులు భారీ స్థాయికి చేరుకున్నాయి. దాదాపు 13 నెలల తర్వాత ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ETF స్కీమ్ల నుంచి లాభాలను స్వీకరిస్తున్నారు. ఇది కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణమయ్యే అవకాశం ఉంది. ఇక 1 కేజీ సిల్వర్ ధర 2,41,460 రూపాయలు పలుకుతుంది. నిన్నటితో పోల్చి చూస్తే సిల్వర్ ధరలు పెరిగినట్లు చూడవచ్చు. సిల్వర్ ధరలు గడిచిన వారం రోజులుగా భారీగా తగ్గినట్టు గమనించవచ్చు. సిల్వర్ ధర దాదాపు 30,000 రూపాయల వరకు తగ్గింది. సిల్వర్ ధరలు నిజానికి భారీగా తగ్గడానికి ప్రధాన కారణం ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గడమే అని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం వల్లనే 2025 సంవత్సరంలో సిల్వర్ ధర ఏకంగా 170% పెరిగింది. కానీ ఇప్పటి నుండి సప్లై ఉన్న నేపథ్యంలో ధరలు తగ్గుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సిల్వర్ను సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలను ఉపయోగిస్తున్నారు. అయితే ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తున్న నేపథ్యంలో కస్టమర్లు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం తక్కువగా ఉండే వీలుందని ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. ఇది కూడా క్రమంగా వెండి ధరలు తగ్గడానికి దోహదపడిందని చెప్పవచ్చు. ఇంకా బంగారం తరహాలోనే సిల్వర్లో కూడా అమెరికా వడ్డీ రేట్లపైనే ఆసక్తి నెలకొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కనుక వడ్డీ రేట్లను పెంచినట్లయితే సిల్వర్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. బంగారం తరహాలోనే సిల్వర్ను కూడా ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా గుర్తించిన నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఇంగ్లీష్ షేర్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.